ధ్యానం అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారు. ఈ భాగంలో ఆనాపానసతి గురించి మనం తెలుసుకుందాం. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే నామస్మరణం కాదు, ధ్యానం అంటే మంత్రజపం కాదు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాసే బుద్ధ ప్రచోదిత ఆనాపానసతి. సుభాష్ పత్రిజీ గారు. ఆనాపానసతి. ఈరోజు మనం ఆనాపానసతి గురించి మరింత సవివరంగా తెలుసుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల యొక్క ముఖ్య ఆధ్యాత్మిక సిద్ధాంతమే ఆనాపానసతి. గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం ఉపయోగించిన పాళీ భాష పదమే ఆనాపానసతి. పాళీ భాషలో ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. కనుక ఆనాపానసతి అంటే మన శ్వాసతో మనం కూడుకుని ఉండడం, అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఈ ఆనాపానసతి అన్నదే ప్రపంచానికి సకల ఋషులు, యోగులు అందరూ కలిసికట్టుగా ఇచ్చిన అద్భుతమైన వరం. ఈ ఆనాపానసతి అన్నదే పశువును పశుపతిగా చేసే ఉన్న ఒక్కగానొక్క అద్భుత సాధనం. పశువు అంటే జంతువు, పశుపతి అంటే జంతుత్వానికి తాను ఆధీనుడు కాకుండా తాను జంతువులకు పతి అంటే యజమాని కావడం. మనిషి ఒక జంతువు, జంతు ప్రపంచంలోని ఒకానొక స్పీషీస్. ఈ హోమోసేపియన్ అన్నది మానవజాతి. ఈ జాతి పశుపతి కావాలంటే దానికి మార్గమే ఆనాపానసతి. ఈ ఆనాపానసతిని నిజమైన పాశుపతాస్త్రంగా కూడా మనం చెప్పుకోవచ్చు. పశువును పశుపతిగా చేసే పాశుపతాస్త్రం ఆనాపానసతి. పాశుపతాస్త్రంతో సాధించలేనిదంటూ ఏదీ లేదు, అలాగే ఆనాపానసతితో సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఆనాపానసతి సర్వరోగ నివారణి, ఆనాపానసతి సర్వభోగకారిణి, ఆనాపానసతి సర్వజ్ఞాన ప్రసాదిని. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల వారి మూల ఆధ్యాత్మిక సాధనా సిద్ధాంతం ఆనాపానసతి అయ్యింది. ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యంగా 2 దశలు ఉన్నాయి. ఒకటేమో ఉపాసనా దశ, రెండవదేమో విపస్సనా దశ. ఉపాసన అంటే అది నోట్లో నుంచి చేసే ప్రక్రియ. విపస్సన అంటే నాసిక నుంచి మొదలై 3వ కన్ను దగ్గరకు పోయే ప్రక్రియ. ఉపాసనను మంత్రోచ్చారణ ద్వారా మంత్రోపాసకులు అభ్యాసం చేస్తూ ఉంటారు. మంత్రం చెప్పి చెప్పి చివరికి ఒకానొక నిశ్శబ్ద స్థితికి, మంత్రరహిత స్థితికి చేరుకున్నప్పుడు కొన్ని దివ్య రూపాలు కనబడతాయి. అయితే అదంతా అంతవరకే ఆగిపోతుంది. ఆ దివ్య దృష్టి యొక్క ప్రాథమిక దశలో సంచరించడమే ఉపాసకులు సాధించేది. అంతకన్నా పైకి పోవడం అన్నది, అంటే సంపూర్ణ దివ్య దృష్టి అన్నది ఉచ్చారణలో, మంత్రోపాసనలో సాధ్యమయ్యేది ఎంతమాత్రం కాదు. సంపూర్ణ దివ్య దృష్టికి చేరుకోవాలంటే, సంపూర్ణ విపస్సనకు చేరుకోవాలంటే మార్గం మంత్రోపాసన కానే కాదు. అందుకు ఉన్న ఒకానొక మార్గం ఆనాపానసతి. మంత్రోపాసకులు 5వ శరీరం అంటే 5వ చక్రం వరకే చేరుకుంటారు. అదే విశుద్ధ చక్రం. అలా చేరుకున్న వారికి 6వ చక్రం అంటే ఆజ్ఞా చక్రం అంటే సుదర్శన చక్రం ఛాయలు మాత్రమే కనబడతాయి. అంతేకాని అందులో పరిపక్వత సాధించలేరు. అలా కాకుండా మంత్రోపాసన అనే నోటితో చేసే క్రియని వదిలిపెట్టేసి ముక్కుతో చేసే క్రియ అనే ఆనాపానసతిని మొదలు పెడితే దివ్య దృష్టి అచిరకాలంలోనే సంప్రాప్తించి అద్భుతమైన దివ్య దృష్టి సంపన్నులై ఆత్మవిజ్ఞానం అపారంగా లభిస్తుంది. అప్పుడు 7వదైన సహస్రార స్థితికి అచిరకాలంలోనే చేరుకుంటాం. 7వ కోసమే నిర్వాణమయ కోశం. ఉపాసన ద్వారా దుఃఖరాహిత్యం అన్నది ఎన్నటికీ సంభవించదు. హిందూ సాంప్రదాయాలలో ఉపాసన ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. విపస్సన బౌద్ధ సాంప్రదాయాలలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది.
ప్రాచీన హిందూ సాంప్రదాయంలో కూడా యథార్థంగా ఉన్నది విపస్సనే కాని ఉపాసన కానే కాదు. ఆ తర్వాత పరిస్థితులు క్షీణించి విపస్సన నుంచి ఉపాసనకు మోక్ష మార్గం దిగజారిపోయింది. ఉపా ప్లస్ ఆసన అంటే పక్కనున్న ఆసనం, రెండవ ఆసనం, చిన్న ఆసనం అని అర్థం. మంత్రోచ్చారణ అన్నది చిన్న ఆసనం, అది ప్రధాన ఆసనం కాదు. విపస్సన అన్నది సింహాసనం, అదే ప్రధాన ఆసనం. అక్కడే మనిషి రారాజు అవుతాడు, సింహం అవుతాడు, పశుపతి అవుతాడు. అనాహత చక్రం అంటే మౌనం. ఎప్పుడైతే ఆహతం లేదో, ఫ్రిక్షన్ లేదో, చప్పుడు లేదో అది అనాహతం. మంత్రోచ్చారణ అనేది మణిపూరక చక్రం నుంచి అంటే 3వ చక్రం నుంచి మొదలవుతుంది. అంటే గొప్ప గొప్ప మణుల్లాంటి మంత్రాలు ఉచ్చరించి మణిపూరకం నుంచి అనాహతం అనే స్థితిలోకి చేరి చివరికి విశుద్ధం అనే చక్రంలోనికి చేరుతాం. 5వ చక్రం మాత్రం ఉత్తేజితం అవుతుంది. కానీ ఆనాపానసతి అన్నది డైరెక్ట్గా విశుద్ధ చక్రం నుంచి ప్రారంభమై ఆజ్ఞాచక్రం ద్వారా 7వ స్థితికి తీసుకుని వెళుతుంది. అలా చేరుకున్నవాడే ఓ ఏడుకొండలవాడు. అక్కడికి చేరుకున్న వాళ్లే గ్రాండ్ మాస్టర్స్. కనుక ఎవరైనా ఓ మాస్టర్గా, ఓ గ్రాండ్ మాస్టర్గా కాదలుచుకుంటే, గురువు, పరమగురువు కాదలుచుకుంటే వాళ్ళు ఆనాపానాసతినే చేపట్టాలి. మంత్రోపాసనను ఎంతమాత్రమూ కాదు. మంత్రోపాసన ద్వారా ప్రధాన శిష్యుడిగా అవ్వచ్చు, అంతేకాని దాని ద్వారా మనం ప్రధాన గురువుగా మాత్రం కాలేం. ముఖ్య శిష్యుడిగా ఉంటాం, ముఖ్య గురువుగా కాలేం. 6వదైన ఆజ్ఞాచక్రానికి చేరుకున్న వారే గురువులు. 7వ స్థితికి అంటే సహస్రార స్థితికి చేరుకున్న వారే పరమ గురువులు. దానికి మార్గం ఆనాపానాసతే కాని మంత్రోపాసన కాదు. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి సిలబస్ అత్యుత్తమమైన సిలబస్. ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి ఆధ్యాత్మిక సిలబస్, రీసెర్చ్ చేసే సిలబస్. ఇది హై స్కూల్ ఆధ్యాత్మిక సిలబస్ కాదు, ప్రైమరీ స్కూల్ ఆధ్యాత్మిక సిలబస్ అంతకన్నా కాదు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో ఎంట్రీ కోసం అధోలోకమైన నోట్లో నుంచి మొదలు పెట్టం, ఊర్ధ్వలోకమైన నాసికలోనే మొదలు పెడతాం. మంత్రం అధోలోకమైన నోట్లో ఉంది, ఆనాపానసతి ఊర్ధ్వలోకమైన నాసికలో ఉంది. నోరు అడ్డంగా ఉంటుంది, నాసిక నిలువుగా ఉంటుంది. కనుక మనం అడ్డంగా ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటాం. ఎంత ఉపాసన చేసినా కూడా నిలువుగా పైలోకాలకు దూసుకొని వెళ్ళిపోతాం నాసికలో స్థితం అవడం ద్వారా. నాసిక ఎక్కడ మొదలవుతుందో దాని పేరే భ్రూమధ్యం. అదే నాసికాగ్రం అంటే. నాసికాగ్రం అంటే ముక్కు కొన కాదు. చాలామంది ముక్కు కొన అనుకుంటారు. అగ్రం అంటే పైన, కనుక భ్రూమధ్యాన్నే నాసికాగ్రం అని అంటాం. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడే ధ్యానం మొదలయ్యింది అన్నమాట. ఆనాపానసతి అభ్యాసం ఎలా చెయ్యాలంటే హాయిగా కూర్చొని కాళ్ళు 2 కట్టేసుకుని, చేతులు 2 కట్టేసుకుని, కళ్ళు 2 కట్టేసుకుని, మన మస్తిష్కాన్ని కట్టేసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అలా చేసినప్పుడు ఈ శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ చివరికి నాసికాగ్రంలో అంటే భ్రూమధ్యంలో అంటే ఆజ్ఞాచక్ర స్థానంలో అంటే సుదర్శన చక్ర స్థానంలో తనంతట తాను సుఖంగా స్థితమైపోతుంది. అప్పుడు ఆ స్థితిలో మనం తదేకమై ఉంటే కనుక, తన్మయమై ఉంటే కనుక 3వ కన్ను యొక్క విస్ఫోటన మొదలవుతుంది. ఈ 3వ కన్ను విస్ఫోటనాన్ని గమనించడాన్ని విపస్సన అంటాం. పశ్యతి అంటే సంస్కృతంలో చూడడం అని అర్థం. పస్సన అంటే పాళి భాషలో చూడడం. విపస్సన అంటే విపరీతంగా విశేషంగా చూడడం. జయం విజయంలో లాగా వి అంటే విశేషమైన చూపు. అదే 3వ కంటి చూపు, ముక్కంటి చూపు, థర్డ్ ఐ విజన్. ఇది మనకి ఆనాపానసతి ద్వారా వెంటనే లభించే కానుక, బహుమానం,
బహు అద్భుతం. కనుక దాన్ని మనం ప్రతిరోజు అభ్యాసం చేసి దాని ద్వారా మెల్లిమెల్లిగా ఇతర లోకాలన్నీ తెలుసుకుని ఇతర లోకాలలో సంచరిస్తూ జ్ఞాన విజ్ఞానాల్ని సంపాదించినప్పుడు సంపూర్ణమైన మల్టీ డైమెన్షనల్ అవగాహన వచ్చినప్పుడు మనం సహస్రార స్థితికి చేరుకున్నట్లు. ఈ విపස්සన అంటే మామూలుగా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న శ్రీ గోయంకా గారి విపස්සన మార్గం కానే కాదు. ఆ విపස්සన ఈ విపස්සన ఒకటే కాదు. మామూలుగా కాయ అనుపස්සన అని ఏదైతే ఉందో దానిని విపස්සన అని ఆయన అనుకున్నారు. ఇది పూర్తిగా తప్పు. కనుక ఈరోజు 3 పదాలు ఆనాపానాసతి, కాయానుపස්සన, విపස්සన అన్న పదాలకు గల తేడాలను తెలుసుకుందాం. ఎక్కువ మంది అనుభవజ్ఞులు కూడా కన్ఫ్యూజన్లో పడిపోయి కాయానుపස්සన్నే అంటే 2వ స్టేజ్నే విపස්සన అంటే 3వ స్టేజ్గా అర్థం చేసుకుంటున్నారు. గోయంకా గారి మార్గంలో అందరూ సరిగ్గా ఆనాపానాసతితోనే ధ్యానాభ్యాసాన్ని మొదలు పెడతారు. కానీ ఆ ఆనాపానాసతి ఎక్కడ అంతమవ్వాలో వారికి తెలియదు. వారు పాపం దారి తప్పిపోతున్నారు. ఈ ఆనాపానాసతి ఎంతసేపు చేయాలంటే కనీసం ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోవాలి. అంటే 10 సంవత్సరాల వాళ్ళు 10 నిమిషాలు, 20 సంవత్సరాల వాళ్ళు 20 నిమిషాలు, 30 సంవత్సరాల వాళ్ళు 30 నిమిషాలు ఈ విధంగా ధ్యానంలో కూర్చోవాలి. ఈ విధంగా మినిమం ధ్యానాభ్యాసం చేసుకోవాలి. అన్నం ఉడకడానికి కాసేపు సమయం పడుతుంది కదా. ఊరికే అలా పొయ్యి మీద బియ్యం పెట్టి ఇలా తీసేస్తే అది ఉడకదు కదా. మనం కూడా ఉడకాలి. అంటే ఈ ఆనాపానాసతి అనే పొయ్యి మీద కాసేపు నిలబడి ఉండాలి. ఎంతసేపు నిలబడాలి అంటే వయసు ఎక్కువగా ఉన్నప్పుడు ఆనాపానాసతి అనే పొయ్యి మీద ఎక్కువసేపు ఉండాలి. తక్కువ వయసు ఉన్నప్పుడు తక్కువ సమయం సరిపోతుంది. సరిగ్గా సమయం కేటాయించినప్పుడే అప్పుడే పూర్తిగా ఉడుకుతాం. అప్పుడే విపස්සన అనేది మనకు వస్తుంది. ఆనాపానాసతి అభ్యాసంలో ఈ భౌతిక కాయం ఉడుకుతుంది. అంటే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అనేక ప్రాణ సంచారాలు మన ప్రాణమయ శరీరంలో జరగడం మనం గమనిస్తాం. ఎక్కడెక్కడ నొప్పులు వస్తుంటాయో అక్కడక్కడ ఎనర్జీ ఫ్లో అవుతున్నట్లు మనం గమనిస్తూ ఉంటాం. దీనినంతటినీ కాయానుపස්සన అని గౌతమ బుద్ధుడు అన్నారు. అంటే అంతర్ శరీరంలో నాడీ మండలంలో జరిగే మార్పులను మనము గమనిస్తూ ఉండడం. కాయానుపස්සననే విపස්සనగా పొరపాటు పడితే కేవలం నాడీ మండల శుద్ధే జరుగుతుంది. కానీ దివ్య దర్శనాలకు, థర్డే విజన్కు ఎక్కడ తావు ఉండదు. అక్కడ ఆ తావు లేకపోయేసరికి అందరూ కేవలం శరీరానుభూతుల్నే, శరీర ఆరోగ్యాన్నే పొందుతున్నారు. కానీ ఆత్మ విజ్ఞానాన్ని మాత్రం పొందడం లేదు. ఆత్మ విజ్ఞానం విపස්සన ద్వారానే వస్తుంది. కాయానుపස්සనలో ఆగిపోతే రాదు. నాడీ మండలంలో 72,000 నాడులు ఉంటాయి. నాడి అంటే ఓ ఎనర్జీ ఛానల్. నాడులన్నీ శుద్ధం కావడాన్నే, ఆ విధంగా శుద్ధం అవుతున్నప్పుడు వచ్చే నొప్పులను, బాధలను, అనుభవాలను గమనించడాన్నే కాయానుపස්සన అంటాం. ఆనాపానాసతి చేస్తూ ఉంటే అపారమైన ప్రాణశక్తి మన లోపల ప్రవహించి ఆ ప్రాణశక్తి అనేక నాడులను కడుగుతూ ఉంటే ఆ యొక్క కదలికలను, ఆ యొక్క కడిగే రీతులను, కడగడం ద్వారా వచ్చే నొప్పులను గమనించడం అనేదే కాయానుపස්සన. కనుక ఆనాపానాసతి అభ్యాసంలో ప్రాథమికంగా ఎన్నో రోజులు ఈ విధమైన శారీరక నొప్పులను అనుభవిస్తూ ఉంటాం. అందరూ అంటూ ఉంటారు, అంతకుముందు నాకు లేని నొప్పులు వచ్చాయండి. అవును, అంతకుముందు కడగలేదు కనుక అక్కడ రోగగ్రస్తమై ఉంది. కానీ కడిగినప్పుడు ఆ రోగాన్ని శుద్ధ ప్రాణశక్తితో రుద్దుతున్నాం కనుక అక్కడ నొప్పి వస్తుంది. ఆ రుద్దడం వలన రోగాలు శాశ్వతంగా మాయమవుతాయి. కనుక ఈ శారీరక నొప్పులు, బాధలు అన్నవి కాయానుపස්සనలో వచ్చే తప్పనిసరి బాధలు. ధ్యానాభ్యాసంలో లోతుకు వెళితేనే కానీ అవి మనకి సంభవించవు. చాలామందికి ఇవి తెలియక ధ్యానంలో నొప్పులు వస్తున్నాయని ధ్యానం మానేస్తూ ఉంటారు. ఇది చాలా తెలివి తక్కువ పని.
ఆనాపానాసతి మొదలుపెట్టిన తరువాత అనేక నొప్పులు వస్తాయని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారికి తెలుసు. కనుక ఆ నొప్పులను శుభ్రంగా భరిస్తూ ఉంటారు. ఈ నొప్పులు వస్తూ ఉంటాయి, వాటిని సంతోషంగా భరించాలి. ధన్యవాదాలు మాస్టర్స్. ఆనాపానాసతిలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.